అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సుడు రెడ్ లైట్ ఎన్నికల కోడు ఉండంగా మోడీ వాడిండట ఓ గాలి మోటారు సార్కట్ల వాడొద్దని తెలియదా మరి మ్యాటరు కేజ్రీవాల్ పార్టీకి కల్వకుంట్ల కవిత ఇచ్చిందట కోట్లు బెయిల్ తెచ్చేదందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పాటలు బీఆర్ఎస్లో చేరినాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కండవా కప్పి పార్టీలకు పిలిచిండు కేసీఆర్ సారు గవర్నర్ గిరి కొలువుకు తమిళిసాయి మేడం రాజీనామా ఇన్నొద్దులు తెలంగాణ ప్రజలు చూపెట్టిండ్రట ప్రేమ మల్లారెడ్డి సారు కాంగ్రెస్లో పెట్టబోతున్నాడట కాలు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోతేనే ఎమ్మెల్యేకు జరుగుతుందట మేలు నరేంద్ర మోడీ సారు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చిండు ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు మల్కజ్గిరికి రోడ్డు షోకు వస్తున్నాడని ప్రజలకు తెలిసిందట పనులు ఇడిచిపెట్టుకొని మరి ఇండియా ప్రైమ్ మినిస్టర్ను చూస్తేందుకు వచ్చిరట మరి అంతమంది పబ్లిక్ నిలబడేందుకు జాగ కూడా ఉన్నదా అందరినీ కూడా సార్ కలిసిండా ఇది మనం కూడా ఆడదాకా పోయి రాక తెలంగాణకు వచ్చిన మోడీ సార్ను పలకరించొద్దాం పరి అబ్బా 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 మోడీ సార్ అంటే తెలంగాణలో కొంతమంది జనంకు ఎంత పాయిరమో ఎంత అభిమానం లేకుంటే ఇంతమంది వస్తారు చెప్పుర్రి బజార్లో నిలబడి చూస్తుర్రు బంగ్లాలు ఎక్కి చూస్తుర్రు 1 2 3 4 5 ఇట్లా అంతస్తులు ఎన్ని ఉన్నా కానీ అవిటిని లెక్క చేయకుండా పెద్ద పెద్ద బంగ్లాల మీద ఏడ పడితే ఆడనే నిలబడి సెల్ ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసుకుంటుర్రు ఇక నరేంద్ర మోడీ సార్ కూడా వచ్చిన పబ్లిక్ను చూసి నేనంటే ఇష్టపడే తెలంగాణ బిడ్డలు ఇంతగానం మంది ఉన్నారా ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు తిరిగినా కానీ ఈడ చూపెట్టినంత అభిమానము ప్రేమ ఏ రాష్ట్రంలో కూడా నాకు దొరకలే తెలంగాణోళ్ళు పగోళ్ళను కూడా పానమూలే చూసుకుంటారని అనంగా ఇన్నా కానీ ఇప్పుడు కండ్లారా చూస్తున్నా అని కూడా మనసులో అనుకోవచ్చు ఇక మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ల కవితక్క హస్తం మోసేదాకా పుష్కలంగా ఉన్నదట కేజ్రీవాల్ పార్టీ వాళ్ళకు 100 కోట్ల రూపాయలు కూడా తబాదాలు చేసినట్టు ఈడీ ఆఫీసర్ల ఎంక్వైరీలో తేలిందట నిప్పుకు చెదలు పట్టదన్నది ఎంత నిజమో కవితక్క లిక్కర్ స్కామ్ చెయ్యదన్నది కూడా అంత నిజమే అని బీఆర్ఎస్ బుడ్డ లీడర్ల కాడ నుంచి పెద్ద లీడర్ల దాకా అంటుంటే ఈడీ ఆఫీసర్లు ఇట్లా 100 కోట్ల ముడుపుల ముచ్చట ఎప్పుడేంది అంత అరుచుకుందాం పరి ఈడీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే కలుగులకెళ్ళి ఎలుకలు కదా వెళ్ళినట్టు కవితక్క నోట్లకెంచి ఒక్కొక్క స్కామ్ ముచ్చట బయటపడుతున్నదట మొన్నటిదాకా ఇది అక్రమ అరెస్టు నాకు లిక్కర్ స్కామ్ తెలియదు దానికి నాకు సంబంధమే లేదని మొత్తుకున్నదా కవితక్క ఇప్పుడేమో 100 కోటి వాళ్ళు స్కామ్ల అక్క హస్తం పుష్కలంగా ఉన్నది ఎవరితోని ఫోన్లో మాట్లాడిందో ఎవరికి ఎన్ని పైసలు పంపిందో ఎన్ని గాలి మోటార్ల ప్రయాణం కట్టిందో అవిటికి పైసలు యాడికెళ్ళి వచ్చినాయో ఎంతమందిని కలిసిందో 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ పార్టీ వాళ్ళ ఖాతాల్లో వేసినట్టు ట్రాన్సాక్షన్లతో సహా మా తాన రుజువులు ఉన్నాయి ఇప్పటికి 240 తావుల్లో తనిఖీలు చేసినాం ఏం తక్కువ 128 కోట్ల రూపాయల ఆస్తులు పాస్తులు జప్తు చేసినాము ఇక ఈమెతోని చేయి కలిపిన ఉమ్మాయి డాకాయలు కూడా ఉండ్రు వాళ్ళందరి పని కూడా పట్టే పని ముంగడ చేసుకున్నాము ఇప్పటికైతే ఈమెతోని పాటు 15 మందిని అరెస్టు చేసినాము ఇన్ని ఆధారాలతోని ఈడీ అధికారులు చెప్తున్నా ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు మా కవితక్క కడిగిన ముత్యము ఆమె మాట సత్యము ఎన్నటికైనా న్యాయమే గెలుస్తుందని అంటుర్రు ఇంకా కేసు ఏడదాకా పోతుందో చూడాలంటారు ఈ ముచ్చటి నోళ్ళు బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పాటుపడతా అని అప్పటి టీఆర్ఎస్ మీద పోరాటం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మొత్తానికి బీఎస్పీకి రామ్ చెప్పి నీల్ జెండాను పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరి మెడలోంచి కేసీఆర్తోని మంచిగా ఇక గులాబీ కండవగా అప్పించుకున్నాడు అబ్బా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏమన్నా ఆనందపడుతున్నాడా ముసిముసిగా నవ్వుకుంటా ముద్దుగా కేసీఆర్ సార్తోనే కండవా కప్పించుకొని దండం పెట్టిడు అంటే ఇప్పటి సంది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సంపూర్ణంగా గులాబీ లీడర్ అయ్యిండు అన్నట్టు అంటే బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అప్పట్లో ఇదే బీఆర్ఎస్ సర్కార్ మీద ఇంతెత్తు లేసి బహుజనుల కోసం పోరాటం అన్నాడు బహుజన బిడ్డల కోసమే బాగా యుద్ధం చేస్తున్నట్టు చెప్పిండు ఇప్పుడు మాత్రం ఇట్లా కారు పార్టీలో చేరిండు అయినా రాజకీయంలో చూడుండ్రి ఎప్పుడు లీడర్లు ఎటు మారుతారో ఏ పార్టీలో చేరుతారో ఎవ్వలకు తెలియదు ఎటొచ్చి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకే పరిచాను మరి ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎందుకు చేరిండంటే ఎంపీ టికెట్ కోసమే అంటురు మరి ఎంపీగా బీఆర్ఎస్ తరపున కూడా గెలిచి సారు సామాన్య బహుజన బిడ్డలకు అండగుంటాడో ఏమో ముంగడ చూడాలంటారు ఈ ముచ్చటినోళ్ళు శాంతికి మారుపేరు సహనానికి మారుపేరు లెక్క ఉండే కమలం పువ్వు ముత్తైదువు లక్ష్మణ్ సార్ ఆవేశంగా ఊగిపోతున్నాడు గొంతు ఇంచుకొని మరి కుత్కే గూలబడేటట్టు మైకులో మొత్తుకుంటున్నాడు ఇంతకు అంతగానం అరవాల్సిన అవసరము సార్కి ఏమొచ్చింది లక్ష్మణ్ సార్ అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో ఇది ఇందాం పారి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే బీజేపీ చెప్తున్నారని మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము
మీరు పడిపోతే మేము దాన్ని మెడ నరాలు తెగిపోతున్నట్టే నరాలు బిగ్గర బట్టి ఇట్లా అంటున్నాడు. కొందరు కమలయ్యలు కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందా అన్నారట. అంటే బీజేపీ వాళ్ళు మా సర్కారు ఏలుబడిలకు వస్తే కళ్ళమంటతోని ఓర్వలేకపోతుర్రు, కూలిపోతుంది అంటుర్రని మళ్ళా అన్నాడట రేవంత్ రెడ్డి సారు. అయినా మీ ప్రభుత్వం పడిపోతుందని మేము అనలేదు, ఒకవేళ పడిపోయినా కానీ మేము లావట్లేము. అంతేకాదు మీరు గేట్లు తెరుతామని మళ్ళా అంటుర్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీలకు బయటి పార్టీలలో వచ్చుడేమో కానీ మీ పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోకుండా గేట్లు అడ్డం పెట్టుకోరి అనే తరికలు అనుకొచ్చిండు. ఆ పార్టీలోళ్ళు ఈ పార్టీలోకి వస్తారు, ఈ పార్టీలోళ్ళు ఆ పార్టీలోకి పోతారని పొద్దు గడుపుడేనా ప్రజల గురించి ఏమైనా మాట్లాడేది ఉన్నదా? ఇందుకే లీడర్లు రాజకీయం చేస్తుర్రా? ఏమో వాళ్ళకే తెలవాలి అంటుర్రు. ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరే ఉన్నది అన్నట్టు మాట్లాడుకునేటోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఓ బుజ్జికి పేరు పెట్టిండు. తిథి, వారము, నక్షత్రము, పాప పుట్టిన గడియ, రాసులు, ఫలాలు కూడా సారు మర్రేసి తిర్రేసి పంచాంగం చూసిండా. అయ్యవార్లను ఏమక్షరం మీద పేరు పెడితే మంచిగుంటుందని అరుచుకునే నామకరణం చేసిండా. ఇది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. అగో గులాబీ కండువ కప్పుకొని సారు ముంగట నిలబడ్డ అక్క చేతుల్లో ఉన్న ఆ పాపకే సారు పేరు పెట్టిండు. ఏం పేరు పెడితే బాగుంటుందని బాగా ఆలోచన చేసి బుజ్జి ముఖం చూస్తే బుద్ధిమంతురాలు లెక్క ముద్దుగున్నది. చరిత్రను తిరగరాసే తేజస్సు కళ ఆమె ముఖంలా కనబడుతున్నది. బుడిబుడి అడుగులు వేస్తున్న కాన్ నుంచే బుద్ధులు చెప్పేంత మహా జాతకురాలు అవుతుంది. కాబట్టి బుజ్జిని శ్రియా పూలే అని పిలువుండ్రని శ్రియా కూ అని కూడా చిన్న బుజ్జి చెవుకాడ కూత పెట్టి చెప్పొచ్చు. ఇక సారట్ల నామకరణం చేయంగానే చదువుల తల్లి సావిత్రిబాయి పూలేనే అందరికీ యాదికొచ్చిందట. సారంత మంచి పేరు పెట్టే వరకల్లా అందరూ సంబురపడ్డారట. ఆ బుజ్జోళ్ళ అమ్మ శిరీష, బాపు ప్రవీణులు కూడా చిన్నామెకు శ్రియా పూలే అని పేరు పెట్టినందుకు కూడా చాలా ఆనందపడ్డారట. శ్రియా పూలే అని పేరు పెట్టుకున్న ఆ బుజ్జి కూడా సావిత్రిబాయి పూలే అంత పేరు తెచ్చుకోవాలని మన బాలన్న ముచ్చట్ల తరపున కోరుకుందాం. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసాయి మేడము గవర్నర్ గిరికి రాజీనామా చేసి తట్టాబుట్టా చదువుకొని సీదా తమిళనాడుకు ప్రయాణం కట్టింది. అగో మునుపటి సర్కార్లు అంటే గవర్నర్కు మంచిగా ఇలువ ఉండకపోవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలా గౌరవ మర్యాదలు బాగున్నాయని చెప్పిన మేడము ఎందుకు కొలువుకు రాజీనామా పెట్టింది? అసలు తమిళనాడుకి ఎందుకు పోతుంది అంటారా? మేడం మాటలని నుండి. And I am very unhappy to leave the Telangana people, but I am happy to I am returning for the service of the people, and I thank each and everyone. తెలంగాణ నిడిచిపెట్టి పోవడం నాకు మస్తు బాధ అనిపిస్తున్నది. నేను ఈ రాష్ట్రంలో పుట్టకపోయినా నన్ను మీ ఆడబిడ్డ లెక్క చూసుకుర్రు, నాకంటే పెద్దోళ్ళు చెల్లె లెక్క చూసుకుర్రు, నాకంటే చిన్నోళ్ళు అక్క లెక్క చూసుకుర్రు. అంత మంచిగా చూసుకున్న తెలంగాణ అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టి పోవాలంటే చాలా బాధ అనిపిస్తున్నది. కానీ ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ శాశ్వతంగా ఉండరు కదా. తమిళనాడులో ఎంపీగా పోటీ చేస్తున్నా, అక్కడ కూడా పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నా అనే తరీకలో చెప్పుకొచ్చింది. ఇక కార్లో పోతున్న మేడంకు కూడా అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పిర్రు. మళ్ళీ ఎప్పుడన్నా బుద్ధి పుట్టినప్పుడు మా రాష్ట్రానికి రాండ్రి మేడము అని కూడా ఆడున్నోళ్ళు చెప్పిండ్రు కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికలు వచ్చినాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ప్రచారం చేసుకుంటాము, ఎట్లా పడితే అట్లా పబ్లిసిటీ చేసుకుంటామని ఎగిరితే మటుకు ఊకునేదే లేదు. ఎక్కువ ఓవర్ చేస్తే ఇడిచిపెట్టేదే లేదు. మేము చెప్పిన కొన్ని కండిషన్లు పాటిస్తే మంచుకుంటుంది, లేకుంటే చర్యలు గట్టిగానే ఉంటాయి అంటున్నాడు ఎన్నికల సంఘం పెబ్బ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన కండిషన్లు ఏంటి అంటారా? చెప్తాపాన్రి. ఎన్నికల ప్రచారం అంటే చాలు తలుగు తెంపుకున్న బలరు కదా ఎగబడ్డట్టే కొన్ని పార్టీల కార్యకర్తలు లీడర్లు ఎగబడతారు. ఊరు మీద ఇడిచిపెట్టిన ఎడ్ల లెక్కనే దున్నపోతుల లెక్కనే ఆగమాగం చందన చేస్తుంటారు. కొన్ని దగ్గరలనైతే డీజే పాటలు పెట్టుకుంటా రోడ్ల మీదనే ఎగురుకుంటా ట్రాఫిక్ తండ్లాట పెట్టి ప్రజలకు లేని తలకాయ నొప్పి పెడతారు. కిలోమీటర్ల పొడుగుతా ర్యాలీలు తీస్తారు, రోడ్డు షోలు చేస్తుంటారు. డప్పు సప్పుళ్ళు బ్యాండ్ల సప్పులతోని దడబుట్టిస్తుంటారు కదా. మీరు మీ పార్టీల ప్రచారాలు చేసుకోగా ఎవరు వద్దంటలేరు. కానీ అందరూ పనులు చేసుకునే దినాలల్లా పబ్లిసిటీ చేసుకుంటే మాత్రము మేము ఒప్పుకోము. సెలవు దినాలనే పబ్లిసిటీ చేసుకోవాలి. అట్లనే మంది ఎప్పటికీ తిరిగే దగ్గరనే ర్యాలీలు తీస్తామంటే కూడా ఒప్పుకునేది లేదు. ముఖ్యంగా దవాఖానలు, ట్రామా కేరు, బ్లడ్ బ్యాంకులు ఉండే ఏరియాలో రోడ్డు షోలు చేస్తామంటే సచ్చినా ఒప్పుకోమని వికాస్ రాజ్ సార్ చెప్పిండు. అవు మరి పార్టీల ప్రచారం కోసం ప్రజల పనులు ఖరాబు చేస్తామంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. ఎన్నికల సంఘములు మంచీకరమే చేస్తుర్రు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎన్నికలు అయిన వెంటనే ఓట్లు లెక్కబెట్టి ఎవరు గెలిచినరో చెప్పాలంటున్నాడు కేఏ పాలు. ఉత్తమాటలతోనే కాదు రాతపూర్వకంగా రాసి హైకోర్టులో పిటిషన్ కూడా చేసిండు. మరి వెంటనే ఎన్నికల కౌంటింగ్ చేసినందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చిందా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏమైనా చెప్పిందా? ఇది మనం కూడా అరుచుకుందాం పారి.
కేపాలంటే కేపాలే పోండ్రి ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపి కట్టేది ఒకతోవ అన్నట్టు ఉంటుంది పాల్గారి పనితనము లీడర్లు అందరేమో ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంటే ప్రజాశాంతి దూత మాత్రం ఫిర్యాదుల మీద కాయిసు పెట్టినట్టున్నాడు ఎలక్షన్లు అయినాక 21 రోజులకు కౌంటింగ్ చేస్తామంటారు అన్ని దినాలు ఓట్లు లెక్క పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం 100కి కోటి వాళ్ళు ఉన్నది కాబట్టి ఎన్నికలు అయిన వెంటనే ఓట్లు లెక్క పెట్టాలి ఓడినోళ్ళు ఎవరో గెలిచినోళ్ళు ఎవరో చెప్పేయాలి అంతేగాని ఈవీఎంలను మూలకు పెడితే ట్యాంపరింగ్ జరుగుడు గ్యారంటీ అన్నాడట ఇదే ముచ్చట మీద బగ్గా ఆలోచన చేసిన హైకోర్టు కూడా పాల్సార్ పిలి చేసిన ముచ్చట ఎన్నికల సంఘం చెవులై వేసిందట ఎలక్షన్ కమిషనర్లు ఎట్ల ముంగటి పోతారో ఎన్నికలైన వెంటనే ఓట్ల కౌంటింగ్ ఉంటుందో ఏమో చూడాలంటూ ఈ ముచ్చటిన్నోళ్ళు మాజీ కార్మిక మంత్రి మల్లారెడ్డి సారు కారుకు కాలిచ్చి శైల చేసేటట్టే ఉన్నాడట నా పంచపానాలు పైనుంచి పైకి పోయినా కానీ గులాబీ గూటి పంచను ఇడిచేదే లేదు జీకు లెక్క పట్టుకొని ఉంటా అని బీరాలు వలికిన బీఆర్ఎస్ బ్రీడు మల్లారెడ్డి సారు పార్టీ మారుడు ఏంది అంటే డీకే శివకుమార్తోనే ఆల్రెడీ డీలింగ్ కూడా అయిపోయిందట ఎప్పుడు కార్లకెళ్ళి కాలు బయట పెడతాడు అంటారా చెప్తాపాన్రి పాలల్ల నీళ్ల సుక్క కలపకుండా నియ్యతగా ఉన్న మల్లారెడ్డికి నిందలు తప్పుతలేవట కాటికి పోయేదాకా కారు పార్టీని ఇడిచిపెట్టా అని ఇమానం తిన్నాడు గాని కాంగ్రెస్ పార్టీ నుంచి గండము కూల్చివేతల రూపంలో పొడిచేయొద్దు గెదిమినట్టే గెదుముతున్నదట ఇన్నొద్దులు ఏ ఇబ్బంది లేకుండా నడిచిన మల్లన్న వ్యాపారాలు బేరసారాలు గడికోటి ముంగడబడి పేరును ఇంకా పెంచుతాయేమో అనుకుంటే ఉన్న ఆస్తులన్నీ ముంచుతున్నాయట ఈ ఏడాది వచ్చిన సంధి మల్లన్నకు అస్సలే కలిసి వస్తున్నట్టు లేదు 2024 సంవత్సరం మల్లారెడ్డికి మళ్ళా మంచిగా కలిసి రావాలంటే మెడలు బల్మీటికి వంచిపించుకొని 3 రంగుల జెండాను కప్పుకుంటేనే మళ్ళా దందాలు 12 పువ్వులు 24 కాయలు అన్నట్టు వరదీలుతాయి కొత్తిట్ల పాలు వంగినట్టే మలిసారి మల్లన్నకు మంచిగా కలిసి వస్తుందని అయ్యవార్లు కూడా అంజనాలు వేసి చెప్పిర్రు కావచ్చు ఇక మల్లారెడ్డి సారు సాటుకు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూనే ఉన్నాడట ఇక ఈ వారం 10 దినాలలో బీఆర్ఎస్ నుంచి బిస్తర్ చదురుకొని చేయిపాటిలా చెద్దరి వరుస్తాడని అనుకుంటున్నారట ఈ ముచ్చటిన్నోళ్ళు 10వ తరగతి చదివిన ఓ పిల్లగాని తండ్రి ఉన్నట్టుండి పానం బాగలేక జీవిడిచిండట పానం పోయినాడే ఆ పిల్లగానికి 10వ తరగతి పరీక్ష ఉన్నదట కన్న తండ్రి కళ్ళ ముంగట లేకుండా పోతున్నాడన్న దుఃఖం ఓ దిక్కు 10వ తరగతి పరీక్ష రాయాలనే ఆరాటం ఓ దిక్కు నాయన లేడన్న మాట ఇంటేనే ఎంత భారం ఉంటుంది ఎంత నరకం ఉంటుంది చెప్పుర్రి దేవుడు పరీక్ష నాడే పిల్లగానికి ఎంత పరీక్ష పెట్టిండు ఈ పోటువలున్న బాబోళ్ళ బాపే కన్ను మూసిండట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపాలెలా ఉంటాడు పేరు ప్రవీణు తండ్రి చచ్చిపోయిండని తెలిసి మస్తు తల్లడిల్లిండట ఎవ్వలకు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది నాయన నువ్వు పరీక్ష రాసేటినాడు ఇట్లా పోవాలని రాసి పెట్టున్నది నువ్వు రందివాడకు రా ధైర్యంగా పోయి పరీక్ష రాసి రాపో నువ్వు వచ్చే వరకు సాగు సందానికి మేము ఏర్పాట్లు చేస్తామని చుట్టాలు పక్కాలు ధైర్యం చెప్పి పరీక్ష అట్ట చేతికి ఇచ్చి పరీక్షలు రాసేందుకు పంపించిర్రట బాపూజీ విడిచిండన్న బాధను గుండెల్లో దిగమింగుకొని దుఃఖాన్ని ఆపుకొని ఎగ్జామ్ రాసేందుకు పోయిండట పిల్లగాడు దేవుడు చూడుండ్రి కొందరికి రాత ఎట్లా రాస్తాడు పరీక్ష రాసేటినాడే పిల్లగాని బాబు కన్ను మూసుడు ఎంత బాధాకరంగా ఉంటది చెప్పుర్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు గాలి మోటార్ గాలిలో కాకుండా భూమి మీద తిరుగుతున్నదట గాలి మోటార్ల డిపోల ల్యాండ్ అయినాక రన్వే మీద తిరుగుతున్నదా అంటే కాదు వాహనాలు నడిచే రోడ్ల మీద తిరుగుతున్నదట ఆ ముచ్చట తెలిసిన రక్షక భటులు రంగంలోకి దిగిర్రు పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని ఆధీనంలోకి తీసుకున్నారట గాలి మోటార్ను పోలీసులు ఎందుకు సీజ్ చేసిర్రు అంటారా చెప్తాపాన్రి इसको कौन सा एक्ट लगेगा एमडीएफ लगेगा या हवाई जहाज एक्ट ये सीज होगी साहब ये बिल्कुल सीज होगी जाएगी कहाँ ये अब చూసిండ్రా ఈ గాలి మోటరే గగన వీధుల్లో ప్రయాణించాలన్నా గల్లీలు దాటి రోడ్ల మీద ప్రయాణిస్తున్నదట అగో తొవ్వదప్పికి ఇట్లా రోడ్ల మీదకి వచ్చిందా అని ట్రాఫిక్ పోలీసులు పోయి ఎంక్వైరీ చేస్తే ఏమున్నది మారుతి వ్యాగనర్ కారును ఇట్లా గాలి మోటార్ లెక్క ఇద్దరన్నదమ్ములు కష్టపడి తయారు చేసిరట దానికి రంగులు వేపించి అంగులన్నీ మారుద్దామనుకొని తీసుకుపోతుంటే ఏమో కారును గిట్లా చేసిర్రంటే కలర్ వేపించేందుకు తెచ్చినామా అన్నారట అసలు కంపెనీకి వెళ్ళి వచ్చిన కలర్ తప్ప ఏ కలర్ వేసినా కేసు అవుతుందని ఎరుకుండి కూడా మీరు కారు షేపులు మార్చిందే గాక రూపు కూడా మార్చాలని చూస్తుండ్రా మీ ప్రయోగాలు మంచిగానే ఉన్నాయని పర్మిషన్ లేకుండా ఇట్లా రోడ్ల మీదకి తెచ్చుడే తప్పు అని ఆయనత కారు నుంచి తయారైన గాలి మోటార్ ఆకారాన్ని స్వాధీనం చేసుకురట ప్రయోగం మాత్రం మంచిగానే చేసిర్రు కానీ మరి వాళ్ళ ఫార్ములా ఏందో చెప్పి ప్రభుత్వం తాన పర్మిషన్ తీసుకుంటే అయిపోవు ఇప్పుడు ఉన్న కారు కూడా సీజ్ అయ్యే కాడికి వచ్చే అంటూరు ఈ ముచ్చటి నోళ్ళు ఇంతకు ఏడనో చెప్పలేదు కదా మన తాన కాదు ఉత్తరప్రదేశ్లో ట్రాన్స్జెండర్లు 2 గ్రూపులుగా ఏర్పడి నడి రోడ్డు మీద నానా హంగామా చేసిర్రు ఒక గ్రూపోళ్ళ మీదకి ఒక గ్రూపోళ్ళు సప్పట్లు కొట్టుకుంటా సమరానికి పోతుర్రు మరి ఎప్పుడు కలిసిమెలిసి ఉండే ఇజ్రాయెల్ నడుమ కయ్యం ఎందుకు అయ్యుతున్నది ఐకమత్యానికి మారుపేరుగా ఉండే వాళ్ళ నడుమ లొల్లి ఎందుకు పుట్టిందో తెలవాలంటే మన సూర్యాపేట జిల్లా దాకా పోవాల్సిందే పోదాం పరి
రంగులు సవరించుకురు. కొంగులు జగజెక్కుకొని అటు దిక్కు నిలబడ్డోళ్ళ మీదికి ఇటు దిక్కోళ్ళు, ఇటు దిక్కు నిలబడ్డోళ్ళ మీదికి అటు దిక్కోళ్ళు వస్తున్నారు. కొందరు సరుస్తుర్రు, కొందరు సప్పట్లు కొడుతుర్రు. అట్లా ఇజ్రాలు అల్చలు చేస్తుంటే కొందరు ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూస్తుర్రు. ఎందుకు కొట్టుకుంటున్నారు అని నడమలకపోతే సప్పట్లు కొట్టుకుంటా మమ్మల్ని ఏడ జరుస్తారు అని ఎవరు కూడా సమరాన్ని ఆపే సాహసం చేయనట్టున్నారు. ఇట్లా మాలస్క చెప్పే మంది చూడంగా కలబడ్డారు. మరి ఎందుకు వీళ్ళ నడమ పంచాయతీ అవుతున్నదంటే బిచ్చమడుక్కునే దగ్గర మాట పెరిగిందట. ఇంత బీభత్సం అయిందట. మంచిగా సప్పట్లు కొట్టుకుంటా చేతల దాకా పోయిందట. సడగల మీదనే ఇట్లా అప్పరించుకుంటురు. పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోయిందట. ఆడ కూడా నోటితోని చెప్పరా అని చెవులతోని వినరా అని మాటలు అనుకున్నారట. మరి ఏం చేయమంటారు, మీరే చెప్పురా అని పోలీసులు అడిగితే మేమే పంచాయతీ పెట్టుకున్నాము, మేమే మా పంచాయతీ తెంపుకుంటామని అక్కడి నుంచి వెళ్ళిపోయిరట. సూర్యాపేట జిల్లాల ఏడనంటే తుంగతుర్తి నియోజకవర్గంలో. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట్లు అసలు ఉన్నాయలే. మంచి మంచి ముచ్చట్లు నేను తెస్తానే ఉంటాను. మీరు మాత్రం బాగానే చూస్తారు. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.